చాలా బాగుంది మిత్ర. ఇలాంటి విషయాలు నువ్వు దాస్తావేమో, నేను దాచలేను. నువ్వేం మాట్లాడకు. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆంటీ దగ్గర చెప్పేస్తాను. కనీసం మీ ఆవిడకైనా ఈ విషయాన్ని చెప్పి తీరుతాను. మనీషా, ఆర్ యు క్రేజీ? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? క్లోజ్ ఫ్రెండ్ ని క్లోజ్ ఫ్రెండ్ లానే ఉంటాను. అయినా మీ ఫ్యామిలీ మ్యాటర్స్ అని నాకెందుకు? ఇప్పుడే వెళ్ళి లక్ష్మికి చెప్పేస్తాను. ఓ లక్ష్మి, ఇక్కడే ఉన్నావా? మీ ఆయన చూడు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. భరించలేనంత నొప్పి పెట్టుకుని బయటికి మాత్రం బాగున్నట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు కూడా జస్ట్ నువ్వు రాకముందు కూడా పడిపోబోతుంటే నేనే పట్టుకున్నాను. అన్నిసార్లు నువ్వు నేను పక్కనుంటామా? ఇంత నొప్పి పెట్టుకుని ఇన్ని పనులు చేయడం అవసరమా? అందుకే ఆంటీకి చెప్పేస్తానంటే వద్దని బ్రతిమలుతున్నాడు. ఏంటి మనీషా నువ్వు మాట్లాడేది? నువ్వు మిత్ర హక్ చేసుకున్నప్పుడు లక్ష్మి చూసేసిందా? దొరికిపోయినప్పుడుండే భయం, తప్పించుకున్నప్పుడు వచ్చే ధైర్యం రెండు ఒకేసారి చూశాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మనీషా. లక్ష్మికి కొంచెం లౌక్యం తక్కువ కాబట్టి కవర్ చేసి బయటపడ్డాను. లేకుంటే భయంకరంగా లాక్ అయిపోయేదాన్ని. నిన్ను చూస్తుంటే నవ్వొస్తోంది మనీషా. దేనికాంటీ? మిత్రకి లక్ష్మికి సులువుగా దూరం పెంచేయాలనుకున్నావు, కానీ ఇప్పుడు అర్థమైందా? మిత్రకి లక్ష్మిని దూరం చేయడం, నువ్వు దగ్గరవ్వడం ఎంత కష్టమో. కట్టిన 3 ముళ్ళకి వేసిన 7 అడుగులకి అంత బలం ఉంటుంది మనీషా. కావచ్చు, కానీ మా ప్రేమ బంధం కన్నా ఆ పెళ్లి బలం ఎక్కువ కాదాంటీ. అవునా? మరి ఈ రోజు మిత్ర పక్కన ధైర్యంగా నిలబడిందెవరు? భయంతో పారిపోయొచ్చిందెవరు? మాజీ అవుతుంది. కాసేపు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? తినగ తినగ వేము తియ్యనుండు అని ఎప్పుడైనా చదువుకున్నావా? తింటూ తింటూ ఉంటే కొన్ని రోజులకి చేదుగా ఉండే వేప కూడా తీయగా అనిపిస్తుంది. లక్ష్మి కూడా కొన్నాళ్లలో అందరికీ తీయగా, తేనెలా, ఈ ఇంటి కోడలి స్థానానికి తగ్గట్టుగా అనిపిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నెవర్. అలా ఎప్పటికీ జరగదు. పిన్ని చెప్పే మాటల్లో కూడా కొంత నిజముంది మనీషా. అవును, ఇప్పటికే నాన్న నానమ్మ లక్ష్మి ఏం చేసినా చప్పట్లు కొడుతున్నారు. ఏమంటున్నా అద్భుతం అంటున్నారు. అంటే ఒక్కొక్కరిలో మార్పు వస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. రేపు అరవింద అక్క కూడా అందరిలాగే మారిపోవచ్చు. అక్క కూడా లక్ష్మి మంచితనానికి లాక్ అయిపోవచ్చు. ఎవరు మారినా మిత్ర మారడాంటీ. అయ్యో మనీషా, మనసు మెదడు 2 పెట్టి ఆలోచించు. లక్ష్మిని మిత్ర ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళ అమ్మ చెప్పిందని చేసుకున్నాడు. రేపు అదే అమ్మ చెప్తే సంసారం కూడా చేస్తాడు. ఆ పైన పిల్లల్ని కూడా కంటాడు. అప్పుడు నువ్వొచ్చి ఆ పిల్లలకి లాలపోసి జోలపాడే పరిస్థితి వస్తుంది. మనుషుల్లో మార్పు రావడానికి మహా అద్భుతాలు జరగనవసరం లేదు. గుండు సూది గుచ్చితేనే గాలిపోయే బలూన్లా చిన్న చిన్న కారణాలకే మనుషులు మారిపోవచ్చు. అమ్మా లక్ష్మి, చెప్పండి మావయ్య గారు. చూడమ్మా, అంతమందికి లడ్డూలు చేశావంటే ముందు నీ చేతులు లడ్డూల్లా అయిపోతాయి. అన్ని చేయడం ఎలాగూ కష్టం.
అందుకే ఒక పని చేద్దాం. ఏంటి మావయ్య గారు అది? బయట నుంచి కొని తెస్తాను, అవి నువ్వే చేశావని చెప్పేయ్. అప్పుడు నీ చేతికి శ్రమ ఉండదు, అందరిలో పరువు పోతుందనే భయమూ ఉండదు. ఏమంటావమ్మా? అంటే మీరు నన్ను నమ్మడం లేదా మావయ్య గారు? చచా, అదేం లేదమ్మా. నేను బాగా చేస్తాను మావయ్య గారు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. బాగుండవేమోనని భయపడకండి. అమృతం లాంటి టీ ఇచ్చా, అలాంటి నిన్ను నేనెలా అనుమానిస్తానమ్మా? కాకపోతే నీ చేతికి కష్టం ఎందుకని అంతే. అయిన వాళ్ళ కోసం చేసేటప్పుడు కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుంది. బాధ్యతగా తీసుకుని చేసినప్పుడు బరువు కూడా తేలికైపోతుంది. మా తాతయ్య గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు మావయ్య గారు. అందరి కోసం చేసే పనిలో ఆనందం వెతుక్కోవాలి, అందరికీ నేనున్నాను అనే నమ్మకం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి, అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేవారు. మన సంతోషం మనం చూసుకోవడంలో తప్పులేదు, కానీ పక్కవారి సంతోషానికి మనం కారణమైతే ఆ సంతృప్తి వేరు. పైగా నేను చేస్తానని చెప్పి కొని తెచ్చి పెడితే అది మోసమే అవుతుంది కదా మావయ్య గారు. చేతనైతేనే మాటివ్వాలి, మాటిచ్చాక అది నిలబెట్టుకోవాలి. అవునా కాదా? చెప్పండి మావయ్య గారు, అవునా కాదా? వయసులో చిన్నదానివైనా ఆలోచనల్లో చాలా పెద్దదానివి. నువ్వు చెప్పింది 100% నిజమమ్మా. ఏం భయపడకండి మావయ్య గారు. రేపు నేను చేసే లడ్డూలు తిన్నాక మీరు మైమర్చిపోతారు. చూస్తూ ఉండండి. ఇలా ఇవ్వండి. ఏసీ టెంపరేచర్ సరిపోతుందా లేక పెంచమంటారా? పర్లేదు, బానే ఉంది. మధ్యరాత్రుల్లో దాహం వేస్తే తాగడానికి మీ బెడ్ పక్కనే మంచినీళ్లు పెట్టాను. సరే. అందుకోవడం కష్టమైతే నన్ను లేపండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ డ్రెస్లన్నీ ఇలా పెట్టావేంటి? అందులో ఒకటి తీసుకోండి. నువ్వే ఒకటి ఇవ్వచ్చుగా. లేదు, మీకు నచ్చిన డ్రెస్ మీరే తీసుకోండి. ఇది ఓకేనా? ఏమైంది? ఆ డ్రెస్ తీసిన చోట ఒక చీటీ ఉంది చూడండి. ఏంటది? తీసి మీరే చదవండి. ఆయన ఈ
వాళ్ళ కాపురం చాలా అన్యోన్యంగా ఉంటుందట. మన అభిరుచులు కలుస్తాయో లేదో అని ఒక పరీక్ష నాకు నేనే పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న పరీక్షలో 100 మార్కులతో పాస్ అయిపోయాను. మిత్రా, పక్కనున్న డ్రెస్ తీసుకుని ఉండొచ్చు కదరా. అభిరుచి కలిసిందని ఇంకా అభిమానం పెంచేసుకుంటుంది. లక్ష్మి వాళ్ళ ఇంటికి అనగానే లేడీ పిల్లలా దూకుతున్నావు, ఏంటి సంగతి? మరేం లేదండి. చక్ర పొంగలి దొరకనప్పుడు దిగులు పడతామా? పక్కనున్న దద్దోజనమైనా ఆరగించాలి కదా. ఇప్పుడు దద్దోజన స్టోరీలు నాకెందుకు చెప్తున్నావు? అంటే మిత్ర ఎలాగో చేజారిపోయాడు. చేజారిపోయాడని చేతులు కట్టుకుని కూర్చుంటావా? పక్కనే వివేక్ ఉన్నాడు కదా. కాస్త వివేకంగా ఆలోచించి శాలిని వివేక్ ని ఒక్కడు చేస్తే బాగుంటుంది అని. దద్దోజనం గురించి చెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటి దిక్కుమాలం ప్లాన్ ఏదో చేస్తున్నావని. అయ్యో, ఇది దిక్కుమాలిన ప్లాన్ ఏంటండి? మన కూతురు జీవితాన్ని దగదగలాడించే ప్లాను. చూడనసూయ, ఆశలకు ఒక హద్దు, కోరికలకు ఒక కంచెం ఉంటాయి. అవి దాటి వెళ్తే దారి మొత్తం ముళ్లమయం అవుతుంది. అప్పుడు ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక నానా యాతన అనుభవిస్తాం. నీ కోరికలకి కాస్త కళ్ళెం వేసుకో. కోరికలకి కళ్ళాలు వేసుకో, గదులకి గొళ్ళాలు వేసుకో అని చెప్పడం తప్ప మీకు ఇంకేం చేతనవుతుంది? అది కాదనసూయ, ఆల్రెడీ ఆ మిత్ర విషయంలో అయ్యింది సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ అతని తమ్ముడి మీదకి నీ కూతుర్ని ఉసిగొలుపుతూ దానికి ఆశల్ని పెంచకు. అవును, మరి ఆశలు ఉండద్దు, కోరికలు కలగద్దు. ఇంకెందుకు మరి? నీ కూతుర్ని తీసుకెళ్లి సన్యాసంలో కలపండి. దానికి పెళ్లి చేసే బాధ కూడా తప్పుతుంది. అది కాదనసూయ. అబ్బా, మీరు ఊరుకోండి. మన బతుకులు ఎలాగో ఈ మధ్య తరగతి పెంకుటింట్లోనే బలైపోతున్నాయి. కనీసం దానికైనా పసిడి మేడలో పవళించే అదృష్టం దక్కనివ్వండి. ఈ బట్టలకేమైంది? అంటే పండగ కదా, పద్ధతిగా ఉంటే బాగుండేది. ఏం లేదు మనీషా, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి ఆడపిల్లలా తయారైతే బావుండేది అని లక్ష్మి అభిప్రాయం. అయినా అలా ఇలా ఎందుకు, తనలా తయారైతే సరిపోతుంది కదా అని తన ఫీలింగ్. అమ్మా, పంచామృతం త్వరగా. ఇదిగోండి. శ్రీరామనవమి అంటేనే మన సాంప్రదాయానికి అద్దం పట్టే పండుగ. నువ్వు కూడా కొంచెం సాంప్రదాయమైన బట్టల్లో వస్తే బాగుండేది అని. ఏం లేదు మనీషా, అయినా అలా ఇలా ఎందుకు, తనలా తయారైతే సరిపోతుంది కదా అని తన ఫీలింగ్. లక్ష్మి, 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 లక్ష్మి.
ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్న ఆటం బాంబ్ హఠాత్తుగా పేలేలాగే ఉంది పిన్ని. నాకు అది డౌట్గా ఉంది. ఏమైంది మనీషా? చెప్పు మనీషా, ఏమైంది? అక్షింతలు. ఏం జరుగుతుంది మిత్ర? అంటే నా హెయిర్ చెరిగిపోతే సెట్ చేస్తుంది. నువ్వే చేసుకోవచ్చు కదా, అంతకైతే నిన్ను పిలవచ్చు కదా. అంతా తనే చేస్తుందన్నట్టు అందరికీ చూపించుకుంటుంది కదా. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పండుగంతా తనే చేసిందిగా, మనమేదో రెడీ అయి నుంచున్నామంతే. అత్తయ్య గారు. లక్ష్మి, ఏంటి బామ్మ? రాముని కళ్యాణం కోసం కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతున్నావు కాని ఆ కాళ్ళకి తగిలిన గాయాల గురించి నీకేమైనా గుర్తుందా? పర్వాలేదు బామ్మ. అందరి గురించి, ఆ కోదండ రాముడి గురించి తరువాత, ముందు నీకోసం నువ్వు ఆలోచించు. గాయందే ఉంది బామ్మ, 2 రోజులు ఆగితే తగ్గిపోతుంది. కానీ 2 రోజుల తర్వాత ఇలా అందరూ ఆనందంగా గడిపే పండగ రాదు కదా. అబ్బా, లంకంత కొంప. ఈ కొంపలో నా కూతురు కోడలికి అడుగు పెడితే అప్పుడు ఇలాంటి ఆటోలేం కర్మ. ఎక్కడికి వెళ్ళినా పడవంత కార్లలో ప్రయాణించొచ్చు. ఏంటి అనసూయ, చూపులో తేడా వచ్చింది? అంటే మనసులో ఏదో మాయదార ఆలోచన పుట్టే ఉంటుంది. ఎన్ని ఆలోచన చేస్తే ఏంటి సుఖం? ఎక్కడేసిన అడుగు అక్కడే ఉంది అన్నట్టు నేను ఆలోచించడమే మిగిలిపోతుంది కానీ అది అందుకోవడం మాత్రం కుదరడం లేదు. నడవండి. పదమ్మా. సరే బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. వచ్చింది వానర సైన్యం. రామాయణంలో ఉన్నాయిగా, అందుకే ఇప్పుడు రాముడి కళ్యాణానికి కూడా వచ్చాయి. బాగా చెప్పావు పిన్ని. వాళ్ళ డ్రెస్సులు చూసావా, టోకొచ్చేలా ఉన్నాయి. నమస్తే అత్తయ్య గారు. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా. హాయ్. హాయ్, నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, చాలు కలుపుకోవడం మొదలు పెట్టింది. ఈ కలయికలు చాలు వివేకుల పెళ్లి వరకు తీసుకెళ్ళాలి. ఎలా ఉన్నావు? బాగున్నాను. అత్తయ్య గారు, మావయ్య గారు బాగున్నారా? బానే ఉన్నాం బాబు. మీ కాలికేదో గాయమైనట్టుంది, తగిందా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఆహా. అసలు ముత్యాలతో నీకేంటే పని? ఓ, చూసేసావా? చూసానే, కానీ ఏం చేయబోతున్నావు? ఆ లక్ష్మిని అందరిలోనూ లాక్ చేయబోతున్నాను. తలెత్తుకోలేని ఫూల్ చేయబోతున్నాను. అదేలాగే? కాసేపట్లో ముత్యాల తలంబ్రాలు ఏవి అనే టాపిక్ వస్తుంది. లేవు అని తెలిసేసరికి పనంతా భుజాల మీద వేసుకొని చేస్తున్న లక్ష్మికి
ఏదీ చాత కాదు అనే సర్టిఫికేట్ ఇస్తారు. ముత్యాలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఇక్కడే మొదలవుతుంది ఈ ఇంట్లో లక్ష్మీ పతనం. ఏవిటోనే, కాస్త వివేకంగా ఆలోచించి ఆ వివేక్కి దగ్గరవ్వవే అంటే ఇలాంటి అవివేకమైన పనులన్నీ చేస్తున్నావేంటే? అబ్బా చెప్పాను కదమ్మా, నా టార్గెట్ ఎవరెస్ట్, దాని పక్కనున్న పిల్ల పర్వతం కాదు. చెప్తే అర్థం చేసుకోవు. ఏదో ప్రాస కోసం వాడానులే, నువ్వు నా ప్రాణం తీయకు. సంజు, సంజన, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? వివేక్, నువ్వైనా చెప్పు, సంజన ఎందుకు ఏడుస్తుంది? చెప్తే నువ్వు నవ్వుతావు వదినా. సంజన, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నా డ్రెస్సు, నీ డ్రెస్కి ఏమైంది? చున్నీ చిరిగిపోయింది. చిరిగిపోయిన చున్నీతో పూజకెలా రాను? వదినా, ఇది వరుస. ఇప్పుడు ఎంత చింపుకుంటే అంత ఫ్యాషన్ అని చెప్తుంటే వినట్లేదు. అది వేసుకుని సరదాగా వచ్చే మనం. అబ్బాయిలు చింపుకుంటే సరదాగా ఉంటుంది, అమ్మాయిలకి బాగోదు. ఇదిగో. ఇంత చిన్న చిరుక్కి అన్ని కన్నీళ్లు వేస్ట్ చేస్తున్నావా? చిరిగింది ఎలా వేసుకొని వదినా? సూది దారం పడితే చిటికలో తీరిపోయే సమస్య ఇది. ఏదో అతికినట్టు తెలిసిపోతుంది కదా వదినా. అతుకులో కూడా ఎంత అందం ఉందో నేను చూపిస్తాను కదా. మొత్తానికి అన్నమాట బాగా నిలబెట్టుకున్నావు లక్ష్మి. అత్తగారి మాటని గౌరవించి అంత కష్టపడిందన్నమాట. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా లడ్డూలు చేసిందమ్మా. అన్ని లడ్డూలు చేయడానికి నీకు టైం ఎలా సరిపోయింది లక్ష్మి? రాత్రి 2 గంటలకే లేచింది నాన్నమ్మ. ఏమిటి, రాత్రి 2 గంటలకు లేచి ఇవన్నీ చేసిందా? చాలా కష్టపడ్డావు లక్ష్మి. చేస్తా అని ఒప్పుకున్నాను కదా బామ్మగారు, మాటిచ్చి తప్పకూడదు కదా. అక్క, అమ్మా లక్ష్మి, చెప్పండి పంతులు గారు. ముత్యాల తలంబరాలు ఎక్కడమ్మా? లక్ష్మి, ముత్యాలు నీకు కనపడవు. కాసేపటికి పరిస్థితి అందరికీ తెలుస్తుంది. నీ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత నువ్వే కొట్టేశావేమో అని అనుమానం వస్తుంది. నీ మీద అయిష్టం మొదలవుతుంది. చాలు,
నువ్వు పన్నిన పన్నాకం బాగానే పనికొచ్చేలాగుంది. మరి ఈ షాలు అంటే ఏమనుకున్నావు? అంతా బాగానే ఉంది, కానీ మనం ఇంట్లో అడుగు పెట్టాలంటే లక్ష్మీయే దారి. ఆ దారిలోనే నువ్విప్పుడు ముందుకొస్తున్నావు. ఇది ఎటు తిరిగి ఏమవుతుందో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో. అంతా నేను అనుకున్నట్టే అవుతుంది. ఇలాంటి పుణ్యదినాన నల్లపూసలు వేస్తే ఆ బంధం కలకాలం చెక్కు చెదరగండా ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తులు ఎదురైనా ఆ బంధం విడిపోనంత బలంగా ఉంటుంది. చాలా గొప్పగా చెప్పారు పంతులు గారు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలుంటే ఏ జంటకి ఎడబాటు ఉండదు. వారి బంధం జన్మజన్మలకి చెరిగిపోదు, చెదిరిపోదు. నాయనా మిత్ర, మనసా వాచా కర్మణ మీ భార్యాభర్తల బంధం ఎంతో పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ మీ భార్య మెడలో వేయినాయనా. చూసావుగా నువ్వు చేసిన ఘనకార్యం. మనిషి అన్నాక కాస్త మర్యాదగా బ్రతకడం నేర్చుకోవాలి. మనసంతా మలినమైన ఆలోచనలతో కాదు. ఈ వీడియో అందరి ముందు చూపిస్తే ఏమయ్యేదో తెలుసా? నీ మీద ఉమ్మేసేవాళ్ళు, కానీ నీతో పాటు మన ఫ్యామిలీ మొత్తాన్ని వెలేసేవాళ్ళు. అందుకే నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్ళామా, అంతే ఉండాలి నీ మైండ్లో. అది తప్ప ఇంకేమున్నా మళ్ళీ ఇంకొక చెంపదెబ్బ తింటావు. నేను బయటకి సున్నితంగా ఉన్నా తప్పు జరిగిన చోట మాత్రం శివం ఎత్తుతాను. జాగ్రత్త. తదేవ లగ్నం సుజనం దదేవ తారా బలం చంద్ర బలం దదేవ విద్యా బలం దైవ బలం దదేవ లక్ష్మీ వదేతే ఓం స్వరామే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే. మిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎడం చేతి కట్టు. పర్వాలేదు. మనీషా, కూల్.
హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీరామచంద్రమూర్తినే నమో నమః. ఓం ఆపో హిష్టామయో వాదాన మూర్త్య తదాతన మహేరణై యస్యేయమత్యవతమవర్షాదస్య మాజేవేన అమ్మా, అందరూ లేచి నిలబడండి. మాంగళ్య ధారణ జరుగుతుంది. అమ్మా, అందరికీ అక్షంతలు ఇవ్వండి. చెప్పు లక్ష్మి. రాముడి జీవితం ఎంతో గొప్పది. రాముణ్ణి చూసి నేర్చుకోవడానికి చాలా ఉంది. తండ్రి మాట కోసం అడవులకి వెళ్ళాడు. పెద్దల్ని అంత గౌరవిస్తాడు. ఇచ్చిన మాట కోసం భోగభాగ్యాలు విడిచిపెట్టాడు. ప్రమాణానికి అంత ప్రాధాన్యత ఇస్తాడు. ప్రజల మాటల్ని గౌరవించి భార్యని కూడా వదులుకున్నాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు. తన మనసులోనూ జీవితంలోనూ కట్టుకున్న సీతకి తప్ప వేరే ఏ ఆడదాని ఊహ కూడా చోటివ్వలేదు. అందుకే అందరికన్నా శ్రీరాముడంటే ఇష్టం. చాలా గొప్పగా చెప్పావమ్మా. నాకు ఆ రాముడు లాంటి వాడే భర్తగా రావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలు ఫలించాయి.